అండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు వీడియో వచ్చేసేటప్పటికి మనము మంచి టాపిక్తో ఈ సమ్మర్ సీజన్లో మనం అంతా పచ్చళ్ళు, వడియాలు, ఊరమిరపకాయలు అంటూ ఈ ప్రాసెస్లో ఉంటాం కదా. ఈ రోజు వచ్చేసి అలాగే నన్ను ఎప్పుడో అడిగారండి, టమాటో పచ్చడి ఎలా మీరు ప్రిపేర్ చేస్తారనేది ఈజీగా చెప్పండి అని. ఈ టమాటో పచ్చడి అనేది నిల్వ పచ్చడి అండి. ఎలా ప్రిపేర్ చేస్తాను, నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో టమాటో పచ్చడి స్టెప్ బై స్టెప్ మనం ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇంగ్రీడియంట్స్తో సహా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎంత కావాలి, నేను 2 కేజీలు టమాటో పచ్చడికి ఎంతెంత కావాలి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ మీరు కొత్తగా వస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. తప్పకుండా బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు తప్పకుండా వస్తుందండి. యాక్టివేట్ చేస్తేనే వస్తుందండి నోటిఫికేషన్ అనేది. ఈ వీడియో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. మనం టమాటో పచ్చడి 2 కేజీస్ టమాటోస్కి మనం పచ్చడి ఎలా పట్టుకోవాలి, నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేసేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను దేశవాళీ టమాటోలు 2 కేజీస్ టమాటోలు అనేది తీసుకున్నాను. అవి ముందుగా మనం వాష్ చేసుకోవడం కోసం నేను ఒక బౌల్లో ఒక బేషన్ తీసుకుని బేషన్లో సాల్ట్, పసుపు వేసి ఒక పావు గంట ఆ టమాటోలు అనేవి అందులో వేసేసి ఉంచుతాను. ఎందుకంటే మనము సొంతంగా పండించుకున్న వాటికైతే ఎటువంటి ఎరువులు ఉండవు. ఇవి నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను కనుక వాళ్ళు ఎరువులు వేస్తారు, కెమికల్స్ అవి ఉంటాయి కనుక ఒక పావు గంట మనం ఇలాగో పసుపు, సాల్ట్ వేసిన వాటర్లో ఉంచి మళ్ళీ తర్వాత ఒక మంచి వాటర్తో మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద వేసుకోండి. ఇలా బాగా మనము కడిగేసుకోవాలంటే టమాటోలన్నింటినీ కూడా బాగా కడుక్కుని పసుపు వాటర్లో ఒక పావు గంట అలా నానబెట్టుకున్న తర్వాత నేను వాష్ చేస్తున్నాను. అలా వాష్ చేసి ఒక క్లాత్ మీద వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఆరిన తర్వాత మనము నీట్గా శుభ్రంగా వాటిని ఎట్టి పరిస్థితి తడంటూ లేకోకుండా కొంచెం వాటర్ అనేది ఆ కాటన్ క్లాత్ మీద వేయటం వల్ల వాటర్ అనేది కాటన్ క్లాత్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలా చేసిన తర్వాత మనం ఆ టమాటోలు అన్నీ కూడా ఇలాగే నీట్గా అన్నీ కూడా శుభ్రం చేసేసుకోవాలి. కడిగేటప్పుడు మాత్రం కొంచెం టైం టేకింగ్ తీసుకుని మీరు నీట్గా కడుక్కోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు 1 ఇయర్ వరకు ఇది నిల్వ ఉండాలి కనుక ఎట్టి పరిస్థితుల్లో వాటర్ ఉండకూడదు. ఆ తడి అనేది ఎక్కడ లేకోకుండా చూసుకుని ఈ టమాటో అన్నింటిని కూడా ఇలా నీట్గా కడిగేసుకుని తర్వాత శుభ్రంగా మంచి క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలండి. ఎక్కడ కూడా తడి లేకూడదు. ఆ ముచ్చుకల దగ్గర కొంచెం ఎక్కువగా తడి ఉంటుంది. ఆ తడి లేకోకుండా నీట్గా మంచి కాటన్ క్లాత్తోనో లేదా నాప్కిన్తోనో తీసుకుని నీట్గా తుడిచేసుకోండి. ఇలా మొత్తం అన్ని కూడా నేను కడిగేసుకుని ఇలా ఒక పావు గంట ఆరబెట్టేసుకున్నానండి ఈ కాటన్ క్లాత్ మీద వేసి. ఇలా ఆరబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఎక్కడా కూడా తడి లేకోకుండా అది ఆరిన తర్వాత కూడా మొత్తం తడి అంతా ఆరిపోయినా సరే మీరు తుడుచుకోండి నీట్గా. మనకి ఏదైతే కాడ ఉంటుంది కదండి, ముచ్చిక అంటామో, ఆ ముచ్చికల దగ్గర ఎక్కువగా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అనేది లేకోకుండా నీట్గా ఇలా తుడిచేసుకోండి. తుడిచేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా 1 ఇయర్ వరకు మనకి నిల్వ ఉండాలి కనుక ఈ పచ్చడికి మనము నేను తీసుకుని 2 కేజీస్ తీసుకున్నాను. మీరు ఎన్ని కేజీస్ తీసుకున్నా సరే దానికి కావాల్సిన ప్రాసెస్ అనేది కేజీకి ఎంత పడుతుంది అనేది నేను చెప్తాను. కారం కానీ ఉప్పు కానీ అవన్నీను. తర్వాత వచ్చేసేటప్పటికి నేను టమాటాలు తుడుచుకున్న తర్వాత ఇలా ముచ్చిక దగ్గర మనకు ఆ వైట్ ఉంటుంది కదండి, ఆ వైట్గా ఉన్నది మనం కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది తినకూడదు అని అంటారు కదా, ఎందుకు మనకి క్యాన్సర్స్ అవి వస్తాయి అంటారు. అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా ఈ వైట్గా ఉన్నది ఆనియన్స్కి కానీ టమాటోస్కి కానీ ఇలాగ ఆ వైట్ పీస్ అనేది కట్ చేసేసుకుని 4 పీసెస్గా నేను కట్ చేసుకుంటున్నానండి. మనం లావుగా ఉండకూడదు, అలానే సన్నగా కూడా ఉండకూడదు. ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఒక ప్లాస్టిక్ బౌల్లోకి నీట్గా తడిగా లేకుండా ఉన్న బౌల్లోకి మనం ముందుగానే ఆ బౌల్ని కడిగేసుకుని తుడుచుకుని ఆరబెట్టేసుకోవాలి. ఆ బౌల్కి కూడా ఎట్టి పరిస్థితుల్లో తడి ఉండకూడదు. ఎక్కడ మనం తడి అంటుకోకుండా చేసుకుంటే 1 ఇయర్ వరకు మనకి ఎట్టి పరిస్థితులను పాడవకోకుండా చాలా బాగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టమాటో పచ్చడి అనేది. మనం ఏ ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా, రైస్లోకైనా, వేట్లకైనా యూజ్ చేసుకోవచ్చును. ఇలా నేను ఈ వైట్ పొర ఉంది కదా, అది మాత్రం ఖచ్చితంగా కట్ చేసేసాను ఫ్రెండ్స్. నేనైతే ఇలాగే కట్ చేసేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడాను. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా లేదా ఇంకా ప్రాసెస్ ఏమైనా ఉందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే కనుక ఇలా చేస్తాను. మొత్తం ఇవన్నీ కూడా ఇలాగే క్లీన్ చేసేసుకుని కట్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అన్నీ కూడా నీట్గా ఒకే సైజు వచ్చే విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వీటిని మనము 3 days అనేది మనము ఉప్పు, పసుపు వేసి
మనం బాగా ఉప్పు బాగా కలిసేంతవరకు కూడా కలిపేసుకుని ఇలా మొత్తం అన్నీ కూడా ఊరబెట్టుకోవాలి. చూస్తున్నారుగా ఇక్కడ నేను ఆ ముచ్చుకులన్నీ కూడా తీసేసానండి. ఖచ్చితంగా ఇవి మాత్రం తొలగించేసేయండి, మీరు అందరూ కట్ చేసేసుకోండి. అవి చాలా డేంజర్ అని కూడా ఇప్పుడు రోజుల్లో చదువుతున్నాం, బుక్స్లో కూడా చూస్తున్నాం. తర్వాత అవన్నీ కట్ చేసుకున్న తర్వాత కళ్ళుప్పు వేస్తున్నానండి. కళ్ళుప్పు ఇక్కడ మనకి 2 kgsకి వచ్చేసరికి 1/2 kg ఉప్పు పడుతుంది. నేను ఇక్కడ 1/4 kg అనేది వేస్తున్నాను. ముందు చట్నీ కలిపినప్పుడు మనం సాల్ట్ అనేది ఇంకో 1/4 kg యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/4 kg కళ్ళుప్పు అనేది నేను యాడ్ చేస్తున్నాను. 2 kgs టమాటాలకి 1/4 kg కళ్ళుప్పు నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పసుపు అనేది యాడ్ చేస్తాను. అంటే మనం పచ్చికారం వేస్తాం కనుక పసుపు ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. తర్వాత ఇవి బాగా మిక్స్ చేసేసుకోవాలి, కలిసిపోయేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ సాల్ట్ కరగడం వలన ఈ ఇందులో ఉన్న జ్యూస్ అనేది కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటకు వచ్చేంత వరకు కూడా బాగా కలిపేసుకోవాలి. కొంచెమే వస్తుందండి, ఫస్ట్ డే మనం కలిపినప్పుడు కొంచెం జ్యూస్ మాత్రమే వస్తుంది. ఇలా 3 days మనము కలిపేసేసి 3 days ఉంచుతాం కదా, అది ఊరబెడతాము. ఊరబెట్టినప్పుడు ఏంటంటే ప్రతిరోజు కూడా మార్నింగు మనం ఒకసారి కలిపేసుకుంటే ఆ జ్యూస్ అనేది కూడా మొత్తం ముక్కలన్నిటికి కూడా క్రింద పైకి కిందకి వచ్చి చాలా బాగా జ్యూస్ అనేది వస్తుంది. ఆ జ్యూస్ రావడం వల్లనే ఈ ముక్కలు కూడా త్వరగా ఎండుతాయి, ఎండలో పెట్టినప్పుడు త్వరగా ఎండుతాయి. అలాగే జ్యూస్ కూడా టేస్టీగా ఉంటుందండి. పసుపు ఉప్పు అంతా కూడా కరిగి నేను ఎలాగైతే ఊరబెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా మొత్తం అంతా కూడా మనము కలిపేసుకున్న తర్వాత కొంచెంగా ఓట్ అనేది ఆ రసం అనేది క్రిందకు వచ్చిందండి. మనం 3rd డేకి చాలా బాగా వస్తుంది. ఇలా లిడ్ క్లోజ్ చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకున్నాం. 3rd డేన మనం ఏం చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా 3వ రోజు నేను ఒక తీసుకుని ఒక పళ్ళెం లాంటిది తీసుకుని ఆ ముక్కలన్నిటినీ కూడాను ఇలా నేను బాగా రసం అనేది పిండేసేసుకోవాలి. ఎందుకంటే మనకు త్వరగా ఆ రసం పిండకపోతే మనం పిండిన కొందికి రసం చాలా బాగా వస్తుందండి. అలా మొత్తం ముక్కలన్నీ కూడా ఇలా పిండేసుకోండి. అదే పండినవి అయితే కనుక అలా ముక్కగా ఉండదు, మొత్తం స్మాష్ అయిపోయి మనకు ఆ ముక్క అనేది కనిపించదు. అందుకోసం కొంచెం దూరగా ఉన్నప్పుడు మనము ఈ టమాటోలు అనేవి పట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా పిండేసేసుకుని నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటిని ఎండలో మనము 1.5 డేకి, మంచి ఎండ అనుకోండి 1.5 డేకి ఎండిపోతాయి. లేదు అనంటే ఇంకొక 1 డే వరకు పడుతుంది. కాబట్టి మనకు కొంచెం బాగా తడి ఆరిపోయేంత వరకు కూడా ఈ ముక్కలు అనేవి మనం ఆరబెట్టుకోవాలి. ఎక్కడ కూడా ఆ రసం అనేది రాకోకుండా మొత్తం అంతా కూడా ఇలా పిండేసుకున్నానండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి 1/2 kg చింతపండు అనేది పడుతుంది. కేజీకి 1/4 kg. అలాగే ఇప్పుడు 2 kgలు వేస్తున్నాను కాబట్టి నేను 1/2 kg చింతపండు అనేది ఆ ఈనలు కానీ అలా పెంకు కానీ ఏమీ లేకోకుండా చూసుకుని నేను ఈ చింతపండు అనేది ఆ జ్యూస్లో నానబెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ జ్యూస్ను కూడా మనం ఈ పీసెస్తో పాటు ఈ టమాటో పీసెస్తో పాటు జ్యూస్ను కూడా ఒక రోజు ఎండలో పెట్టుకుంటే మనకి పచ్చడి అనేది చాలా బాగా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు నేను ఈ టమాటో ముక్కలన్నీ కూడా కాటన్ క్లాత్ మీద వేసి ఇలా ఎండబెట్టేసుకుంటున్నాను. అలాగే జ్యూస్ కూడా నేను ఎండలో ఒకరోజు పెట్టుకున్నానండి. చింతపండు కూడా అందులో పెట్టడం వల్ల బాగా నానుతుంది, మనం మిక్సీ పట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. చూస్తారా, 1.5 డేకి నాకు ఇలా బాగా ఎండిపోయినాయి. చూస్తున్నారు కదా, ఇలా బాగా ఎండేంత వరకు కూడా మనకి ఎక్కడ తడి అనేది లేకుండా డ్రై అయిపోయేంత వరకు ఈ పీసెస్ని ఎండబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చినప్పుడు చింతపండు కూడా బాగా నానింది కదండి ఈ జ్యూస్లో. ఇప్పుడు ఆ చింతపండుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. అలాగే దీనికి వచ్చేటప్పటికి వెల్లుల్లిపాయలు ఒక 1/4 kg కావాలి. అలాగే కారం వచ్చి 1/2 kg కావాలి. కొంచెము ఒక 50 grams వచ్చేటప్పటికి మెంతిపిండి కావాలి. సాల్ట్ ఇంకొక 1/4 kg, అంటే ముందులో ఒక 1/4 kg కలిపాం కదండి. అలాగే ఇంకొక 1/4 kg వచ్చేటప్పటికి మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాము. ఇలాగ ఇప్పుడు చింతపండు అనేది నేను బాగా మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుంటాను. చాలా మెత్తగా పట్టేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా పట్టేసుకోండి. ఎందుకంటే మనకు బాగా నానిపోయింది. అలాగే ఆ ఏన్లు అవి కూడా తీస్తాం కనుక తొందరగానే మనకి పేస్ట్ అయిపోతుంది. చాలా స్మూత్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఫైన్ పేస్ట్గా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక బేషన్లో నేను ఈ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా మెత్తటి పేస్ట్గా చేసుకుని బేషన్లోకి తీసేసుకుంటున్నాను. ఇందులోనే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా కలిపేసుకుందాం. ఇలా పేస్ట్ స్మూత్ పేస్ట్ అనేది చేసుకోవాలి. చాలా బాగా మెత్తగా చేసేసుకోండి. నేను నెక్స్ట్ కూడా మిగతా ఉన్న జ్యూస్ను కూడా నేను మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటాను. చింతపండు నేను ఆ టమాటో జ్యూస్ కలిపి నానబెట్టి ఉంచుకున్నది నేను మళ్ళీ పేస్ట్ లాగా చేసేసుకుని మొత్తం అంతా బేషన్లో వేసేసుకుంటాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం చింతపండు పేస్ట్ అంతా కూడా పట్టేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా
మీరు చింతపండు పేస్ట్ కన్నా ముందే వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసేసుకోవచ్చు. లేదంటే నాకు ఇక్కడ పెద్ద జార్లో అయితే త్వరగా పేస్ట్ అవ్వాలని అనిపించింది, అందుకోసం చిన్న జార్లో వేసుకుని ఈ వెల్లుల్లిపాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నానని చెప్పాను కదా, ఆ 1/2 కేజీ వెల్లుల్లిపాయలని ఇలా పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. అంటే మొత్తటి పేస్ట్ అవసరం లేదండి, వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా నలిగితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా కచ్చాపచ్చాగా నలిగితే సరిపోతుంది. ఇది కూడా మనం కచ్చాపచ్చాగా పట్టేసేసుకుని పక్కన మనము పెట్టేసుకుంటే ఒక్కసారి కలిపేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం మిక్సీతో కూడా పని అయిపోతుంది. మనము చింతపండు పేస్ట్ రెడీ చేస్తున్నాం, అలాగే వెల్లుల్లిపాయలు కూడా పేస్ట్ చేసేసుకున్నాము. అంటే మెత్తడి పేస్ట్ చేయలేదు ఫ్రెండ్స్, నేను కచ్చాపచ్చాగా దంచుకున్నాను. మనం తాలింపులు అనేది పైన పొర తీసేసి మనం తాలింపులో వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసేటప్పటికి మనం ఏవైతే ఎండబెట్టుకున్నామో టమాటా ముక్కలు సారీ అండి టమాటా ముక్కలు, ఆ టమాటా ముక్కలు అనేవి ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చింతపండు పులుసులోకి. ఇక్కడ నేను కొలత కోసము ఒక డబ్బా తీసుకున్నానండి, ఇది 1/2 కేజీ డబ్బా. దాంట్లో నేను కరెక్ట్గా 1/2 కేజీ ముందు రసంలో కలిపేసాం కదా, ఇప్పుడు ఇంకొక 1/2 కేజీ సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేస్తాను, అలాగే టమాటో ముక్కలు కూడా యాడ్ చేస్తాను. ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కారం కూడా నేను ముందుగానే పట్టించేస్తున్నానండి. 1 కేజీ కారం అనేది పచ్చి ఎండుమిర్చి తీసుకుని పట్టించేస్తాను, ఎండబెట్టేసుకుని. ఈ పచ్చి కారం అనేది కూడా నేను ఇక్కడ అదే డబ్బాతో కొలత కొలుచుకుంటున్నాను. అంటే 1/2 కేజీ అండి, కేజీకి 1/2 కేజీ కదా, ఇప్పుడు 2 డబ్బాలు వేస్తున్నాను. ఇది డబ్బా వచ్చి 1/2 కేజీ, నేను ఇప్పుడు 2 కేజీలు టమాటోలు తీసుకున్నాను కాబట్టి నేను 2 డబ్బాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను. కేజీకి 1/2 కేజీ అంటే 2 కేజీలకి 1/2 కేజీ పడుతుంది. సాల్ట్ కూడా 1/2 కేజీ పడుతుంది. ఇలా యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా యాడ్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము మెంతుపిండి ఒకటి యాడ్ చేసుకోవాలండి. మెంతుపిండి వచ్చి ఒక 50 గ్రామ్స్కి, నేను ఇది రెడీమేడ్గా తెచ్చేసుకున్నాను, బయటదేను నేను ఇది ప్రిపేర్ అయితే చేయలేదు. ఇది రెడీమేడ్గా ఒక 50 గ్రామ్స్ మెంతుపిండి అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇట్లా యాడ్ చేసిన తర్వాత మనము ఇంకా ముందుగా పట్టి ఉంచుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఆ వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుని మొత్తము కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మనము ఇలా గరిటతో కలుపుకోవచ్చు, కాకపోతే గరిటతో కలిపితే ఏంటంటే మన కారం అన్ని విధాలుగా కలవదు, అందుకోసం అని చెప్పి నేను చేతి పెట్టే మిక్స్ చేస్తున్నానండి. మీరు కూడా అలాగే చెయ్యండి, ఇలా చేస్తేనే టేస్ట్ వస్తుంది. నాకు తెలిసి అయితే కూడా మనం చేతితో మిక్స్ చేసుకుంటేనే ఇలా టేస్ట్ వస్తుంది. మా అమ్మగానే వాళ్ళందరూ కూడా ఇలాగే చేసేవాళ్ళు, నేను అందుకనే నాకు అదే ప్రాసెస్ అలవాటైంది. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం చేతితో కలిపేసేసుకోండి. అంటే చింతపండు కానీ కారం కానీ వెల్లుల్లిపాయ కానీ ముద్దగా లేకోకుండా అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా మనం చేతితో ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఆ టమాటో ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ కారం అది పట్టి చాలా బాగా టేస్ట్ వస్తుంది. అంటే మనకు 1 డే 2 డేస్కి బాగా టేస్ట్ వస్తుందండి, వెంటనే కన్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకున్న తర్వాత మనము 2 కేజీలు టమాటో ముక్కలు తీసుకున్నాం కదా, 1 కేజీ అనేది ఆయిల్ పడుతుంది. ఆ ఆయిల్ అనేది నేను పల్లీ ఆయిల్ తీసుకున్నానండి, కర్నూలు బ్రాండ్ పల్లీ ఆయిల్ తీసుకున్నాను. మీరు ఏదైనా వాడచ్చు, సన్ఫ్లవర్ అనుకుంటే మీకు ఇష్టమయ్యి సన్ఫ్లవర్ ఉంటే సన్ఫ్లవర్ వాడుకోవచ్చు. నేనైతే కనుక పల్లీ నూనె మాత్రమే వాడతాను. అదే ఆవకాయకి అయితే కనుక మనము నూపప్పు నూనె ఉంటుంది కదా, అది వాడతాను. ఈ టమాటోకి వాటికి వచ్చేటప్పటికి పల్లీ ఆయిలే వాడతాను. ఇక్కడ నేను పల్లీ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇందులోనే నేను 1/2 కేజీ అనేది యాడ్ చేసేస్తానండి. కేజీ ప్యాకెట్ పడుతుంది కానీ నేను 1/2 కేజీ యాడ్ చేస్తాను. ఎప్పటికప్పుడు మనం పచ్చడి పట్టుకున్న కొంచెం తీసుకుని తాలింపు వేసుకున్నప్పుడు మిగతా నూనె కొంచెం వేసుకుని పోపు ఫ్రై అయ్యేంత వరకు కూడా వేసుకుని వాడుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ నేను 1/2 కేజీ ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసి మొత్తం అంటే పచ్చి ఆయిలే యాడ్ చేస్తున్నానండి. ఇది నేనైతే కనుక వేడి చేయట్లేదు, పచ్చి ఆయిలే పల్లి ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం ఇందులో వేసేసుకుని ఇలా కలిపేసేసుకుని ఉంచుకుంటే ఇలా కలపడం వలన మనకి కలర్ షేడ్ అవ్వడం కానీ టేస్ట్ మారడం కానీ ఉండదు, పచ్చి ఆయిల్ కలపడం వలన. చూస్తున్నారు కదా, తాలింపు ఒక్కసారి పెట్టేసుకోవచ్చు, కాకపోతే ఒక్కసారి పెట్టుకున్న తాలింపు టేస్ట్గా వేరుగా ఉంటుంది, మనం అప్పటికప్పుడు పెట్టుకున్న తాలింపు వేరుగా ఉంటుంది కదండి. అంటే అవి మనం తాలింపు అనేది మెత్తబడిపోకుండా అప్పటికప్పుడు పెట్టుకున్నదైతే క్రంచీగా బాగుంటాయి కదా, అలా పెట్టుకోండి. నేనైతే కనుక అలాగే కొంచెం కొంచెం తీసుకుని తాలింపు పెట్టుకుంటాను. ఇంతేనండి, టమాటా పచ్చడి చేయటం చాలా ఈజీగా చేసేసుకోవచ్చును, కష్టపడకోకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చును. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ ఆ ఆయిల్ అంతా మనకి చట్నీలో కలిసిపోయే విధంగా కలుపుకుంటూ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటూ అలా కలిసిపోయేంత వరకు కూడా 1/2 కేజీ ఆయిల్ అనేది
ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే మనం 1 కేజీ తీసుకుంటే ఒక పావు కేజీకి ఉంచేసి మిగతా నూనె అంతా కూడాను చట్నీలో ఈ పచ్చట్లో యాడ్ చేసేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటే ఇడ్లీలోకి కానీ చట్నీ దోశల్లోకి కానీ అలాగే రైస్లోకి కానీ కొంచెం రైస్ వేసుకుని వేడి వేడి అన్నంలోకి చట్నీ వేసుకుని నెయ్యి వేసుకుని తినేసేయచ్చండి. అన్నం కూర లేకపోయినా సరే శుభ్రంగా తినేయచ్చు. చాలా 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 టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది ఒక బౌల్లోకి నేను ఏదైతే టమాటో జ్యూస్ ముందుగా టమాటోలు ఊరబెట్టుకున్నానో అదే డబ్బాలోకి నేను షిఫ్ట్ చేసేసుకుంటాను. మొత్తం అంతా కూడా అందులోకి తీసేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెంగా తీసుకుని తాలింపు పెట్టుకుని అది వేరే డబ్బాలో పెట్టుకుని అది అవ్వగానే మళ్ళీ ఇంకొంచెం తీసుకుని అలాగే తాలింపు పెట్టుకుంటాను. ఒక్కసారి అయితే కనుక నేను తాలింపు వేయనండి. ఇదండి ఇలా చేసేసుకుంటాను టమాటో పచ్చడి. ఇలా మొత్తం కూడా మిక్స్ అయిపోయిన తర్వాత అదే డబ్బాలోకి నేను మొత్తం అంతా కూడా కొంచెం ముందు కింద ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే కనుక మనకి ఆ డబ్బా ఆ చెమ్మంతా కూడా మనకి ఏమి లేకోకుండా చట్నీ కూడా పాడవుకోకుండా క్రింద ఆయిల్ పైన ఈ ఆయిల్ అనేది పైకి తేలుతుంది. పైన కూడా ఈ చట్నీ అంతా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి అలా నిల్వ పెట్టేసుకుంటానండి. ఈ చట్నీ అంతా కూడా ఇప్పుడు అందులోకి షిఫ్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ అలా మనకి సాల్ట్ కారం అన్నీ సరిపోయిన లేదు ఒకసారి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం తర్వాత దాంట్లో పెట్టేసిన తర్వాత చెక్ చేసుకున్న ప్రయోజనం ఉండదు. మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోవాలి. అలా కాకుండా సాల్ట్ తగ్గినా కారం తగ్గినా ఏదైనా మనకి టేస్ట్కి తగ్గింది అన్నప్పుడు ఇక్కడ యాడ్ చేసేసుకుని మనము స్టోర్ చేసేసుకోవచ్చును. ఇక్కడ నేను టేస్ట్ చేశానండి. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. మీరు ఎవరు కూడా ఇంకా ఏమీ మీరు చూసుకోకుండా కరెక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు వేసుకుంటే ఖచ్చితంగా టేస్ట్ అనేది సరిపోతుంది. ఇంకేం యాడ్ చేసుకోకుండా మొత్తం అంతా కూడా నేను ఈ స్టోర్ బాక్స్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. కొంచెం లిడ్ గట్టిగా ఉన్న మూత గట్టిగా ఉన్న బాక్స్లోకి తీసుకుంటే ఏంటంటే మనకి మన వాతావరణంలో ఉన్న చెమ్మ అనేది చట్నీకి వెళ్ళకోకుండా కొంచెం గట్టిగా ఉంటుంది. మూత గట్టిగా ఉన్న దాంట్లో మీరు స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కలర్ మారుకోకుండానే ఉంటుంది, టేస్ట్ మారుకోకుండానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. క్రింద కూడా ఆయిల్ వేసాము. ఇదంతా కూడా నేను షిఫ్ట్ చేసిన తర్వాత పైన కూడా ఆయిల్ వేసేసి లిడ్ క్లోజ్ చేసేసుకుంటాను. ఇలా పైనుంచి కూడా ఆయిల్ వేసేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకుంటే టమాటో నిల్వ చట్నీ మనకు రెడీ అయిపోయినట్టండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, టమాటో పచ్చడి. మనము టమాటాలు కొంచెం దూరగా ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి. బాగా పండినవి తీసుకుంటే ఏంటంటే మనకి ఆ ముక్క అనేది మనకు కనిపించుకోకుండా మొత్తం కూడా స్మాష్ అయిపోతుంది. అందుకోసం కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు మనం దూరగా ఉన్న టమాటోలు మాత్రం, అది కూడా దేశవాళీ టమాటోలే అండి. బెంగళూరు టమాటోస్ అవి అయితే కనుక మనకి ఆ జ్యూస్ అనేది ఎక్కువగా రాదు. అందుకోసం అని చెప్పి మనము దేశవాళీ టమాటాలతో మాత్రమే ఈ పచ్చడి అనేది పట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనము లాస్ట్లో నేను ఆయిల్ వేసాను కదా, ఆ ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే మనకి కలర్ మారుకోకుండా టేస్ట్ డిఫరెన్స్ రాకోకుండా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. అలాగే కలర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మారకోకుండా అలాగే ఉంటుంది. ఎంత కావాలంటే అంత తీసుకుని మీరు అప్పటికప్పుడు పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పోపు వేసినప్పుడు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. మనం ముందుగానే ఆయిల్ వేసేసి కలిపేసి ఉంచుకుంటాం కనుక మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. చాలా టేస్టీగా ఉంటుందని నేనైతే ఇలా చేస్తాను. మీరందరూ ఎలా చేస్తారో ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్. కీప్ స్మైలింగ్.